హలో నమస్కారం అండి. ఈరోజు భగవద్గీత అంటే ఏంది? భగవద్గీతపై వివరణ ఇస్తున్నాను. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. భగవద్గీత హిందూ ధర్మంలోని అత్యంత పవిత్రమైన గ్రంథాల్లో ఒకటి. ఇది మహాభారతంలో భీష్మ పర్వంలో భాగంగా వస్తుంది. అందులో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పిన ధర్మం, కర్తవ్యం, భక్తి యోగం, భక్తి, జ్ఞానం వంటి జీవితానికి మార్గదర్శకమైన ఉపదేశాలు ఉన్నాయి. ఇది మొత్తం భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయండి. మనిషి ఎలా జీవించాలి, కష్ట సమయంలో ధైర్యం ఎలా పొందాలి, ధర్మానికి ఎలా కట్టుబడి ఉండాలి, మనస్సును ఎలా నియంత్రించాలి అన్నది అన్నిటికీ ఒక గీత, ఒక దివ్య జ్యోతి. ఒక శక్తివంతమైన శ్లోకము ఈ భగవద్గీతలో అత్యంత ప్రసిద్ధమైన ప్రేరణిచ్చే శ్లోకాల్లో ఒకటి. కర్మయోగంలో ఉంది. ఆ శ్లోకం కర్మణ్య వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగస్త్వ కర్మణి. దీనికి అర్థము నీకు హక్కు ఉన్నది, నీ కర్తవ్యాన్ని చేయడంలో మాత్రమే. అది చేసిన తర్వాత ఎలాంటి ఫలితాన్ని వచ్చే ఫలితంపై ఆశించకూడదు. కర్మఫలాన్ని ఆశించి పనిని చేసినా అది ఫలితం దక్కదు. ఎందుకంటే అలాగే పని చేయకుండా కూడా ఉండకూడదు. పని చేయకుండా ఉండకూడదు, పనిపై ఒక ఆసక్తి చూపకూడదు. దీని సారాంశం పని చెయ్యాలి, ఫలితంపై ఆందోళన వద్దు. శ్రద్ధగా పనిచేసే వారికి దేవుడు ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా హెల్ప్ చేసి ఒక క్యాష్ ఇచ్చారనుకోండి, వాళ్ళ కష్ట సమయంలో ఒక 5,000 ఒక 1000, మళ్ళీ వీళ్ళకి కష్టంగా ఉన్నప్పుడు పోయి ఆ డబ్బులు తిరిగి ఇవ్వు ఇవ్వు అని అడగకూడదు, అని ప్రెజర్ చేయకూడదు వాళ్ళ దగ్గర లేనప్పుడు. ఆ ఫలితాన్ని కూడా ఆశించకూడదు. ఒకసారి ఇచ్చేసినాక అయిపోయింది, వదిలేయాలి. కష్టంలో ఉన్నప్పుడు ఇచ్చి మళ్ళీ మా కష్టం వచ్చింది మీరు ఇవ్వాలి అని ప్రెజర్ చేసి ఇబ్బంది పెట్టద్దండి మనుషుల్ని ఎప్పుడు. థ్యాంక్ యూ. ఇది చెప్పినందుకు, ఇది విన్నందుకు అందరికీ చాలా ధన్యవాదాలు.